నమస్కారం, నా పేరు బాలా. బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. హైదరాబాద్ లో ప్రపంచ తెలుగు సమైక్య 12వ ద్వైవార్షిక మహాసభలను ప్రారంభించిన ఏపీ సీఎం చంద్రబాబు ఏఐ డీప్ టెక్నాలజీని తెలుగు వాళ్ళు అందిపుచ్చుకోవాలని పిలుపు. చేనేత ఉత్పత్తులను ప్రోత్సహించాలి. రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో కాకినాడలో నిర్వహిస్తున్న చేనేత వస్త్ర ప్రదర్శన ప్రారంభించిన కలెక్టర్ షణ్మోహన్ సగిలి. రాష్ట్రంలో నేటి నుంచి డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకం అమలు. నారాయణపురం ప్రభుత్వ జూనియర్ కళాశాలలో పథకాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే ధర్మరాజు. ఆరోగ్యశ్రీ పథకాన్ని ప్రైవేట్ పరం చేసేందుకు కూటమి ప్రభుత్వం కుట్ర చేస్తోంది. వైసీపీ మాజీ ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి ఆరోపణలు. నాలెడ్జ్ ఎకనామీలో తెలుగువారు మరింత ఉన్నత స్థితికి ఎదగాలని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. ఏఐ డీప్ టెక్నాలజీని తెలుగు వాళ్ళు అందిపుచ్చుకోవాలని అన్నారు. హైదరాబాద్ లోని హెచ్ఐసిసి వేదికగా ఏర్పాటు చేసిన ప్రపంచ తెలుగు సమైక్య 12వ ద్వైవార్షిక మహాసభలను చంద్రబాబు జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎన్టీఆర్ చేతుల మీదుగా తొలిసారి ప్రపంచ తెలుగు సమైక్య మహాసభలు ప్రారంభమయ్యాయని గుర్తు చేశారు. అనంతపురం నుంచి ఆదిలాబాద్ వరకు, శ్రీకాకుళం నుంచి పాలమూరు వరకు ఎక్కడ ఉన్నా తెలుగువారంతా ఒకటేనని అన్నారు. ఏపీ, తెలంగాణలో ఉండే తెలుగువారి కంటే భాషా సంప్రదాయాలను కాపాడేది విదేశాల్లో ఉండే తెలుగువారేనని ఆయన వెల్లడించారు. తెలుగు వారందరినీ ఇక్కడ చూడడం ఒక అదృష్టంగా భావిస్తున్నా. చాలా సంతోషంగా ఉంది. మోస్ట్ హ్యాపీయెస్ట్ డే టుడే. ఇక్కడే తానా అధ్యక్షుడు నిరంజన్ గారు, మారిషస్ తెలుగు మహాసభ అధ్యక్షులు నారాయణ స్వామి గారు, సింగపూర్ తెలుగు సమాజం అధ్యక్షులు చౌదరి గారు, ఖతార్ ఆంధ్ర వేదిక అధ్యక్షులు వెంకప్ప గారు, హాంకాంగ్ తెలుగు సమాఖ్య అధ్యక్షులు జయ పాస్పాటి గారు, మాగల్ఫ్ తెలుగు అధ్యక్షులు శ్రీకాంత్ గారు, దక్షిణాఫ్రికా ఆంధ్ర మహాసభ కార్యదర్శి దినేష్ నాయుడు గారు, నాటా కార్యదర్శి శ్రీనివాసరెడ్డి గారు, ఆటా అధ్యక్షులు మధు బొమ్మినేని గారు, సిలికాన్ మనబడి అధ్యక్షులు రాజు చామర్తి గారు, ఇంకా ఒకరిద్దరు కాదు చాలామంది కనపడొస్తున్నారు. అంటే ప్రపంచం మొత్తం తెలుగు వారిని గౌరవాన్ని, తెలుగువారి ప్రతిభను చాటి చెప్పిన అనేక మంది ప్రతినిధులుగా మీరు ఇక్కడికి రావడం చాలా సంతోషం. మనస్ఫూర్తిగా మరొక్కసారి తెలుగువాడిగా స్వాగతం పలుకుతున్నానని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇప్పుడే ఇందిరా దత్ గారు చెప్పారు, ప్రతి 2 సంవత్సరాలకు ఒక్కసారి ఈ సమావేశం చేసుకుంటూ ఇది 12వ సమావేశం చేసుకుంటున్నాం. గౌరవ నందమూరి తారక రామారావు గారి చేతుల మీదుగా ఆ రోజు ప్రారంభించిన ఈ మహాసభ మొట్టమొదటిసారిగా డివిఎస్ రాజు గారు, తర్వాత దత్ గారు, తర్వాత ఇందిరా దత్ గారు, వీళ్ళంతా కూడా దీనికి ఎనలేని సేవలు అందించారు. వారందరినీ మరొక్కసారి మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా. పేరు పేరున ఎవరైతే ఈ ఆర్గనైజేషన్ కోసం కృషి చేశారో వాళ్ళందరినీ. అనంతపురం నుంచి ఆదిలాబాద్ వరకు, శ్రీకాకుళం నుంచి పాలమూరు వరకు ఎక్కడ ఉన్న తెలుగు వారంతా ఒకటే, అదే తెలుగు జాతి అని చెప్పి మరొకసారి గట్టిగా ప్రార్థిస్తున్నా. నేటి నుంచి 10 రోజుల పాటు జరిగే చేనేత వస్త్ర ప్రదర్శనను సందర్శించి చేనేత ఉత్పత్తులను ప్రోత్సహించాలని కాకినాడ జిల్లా కలెక్టర్ షణ్మోహన్ సగిలి కోరారు. కాకినాడ ఎస్ఆర్ఎంటీ ఫంక్షన్ హాల్లో రాష్ట్ర చేనేత జౌళి శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన చేనేత వస్త్ర ప్రదర్శన అమ్మకం 2025 కార్యక్రమాన్ని ఎమ్మెల్సీ కర్రి పద్మశ్రీ, రాష్ట్ర పౌర సరఫరాల సంస్థ చైర్మన్ తోటా సుధీర్తో కలిసి కలెక్టర్ ప్రారంభించారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఈ ప్రదర్శనలో రాష్ట్రంలో ప్రసిద్ధిగాంచిన వివిధ జిల్లాల చేనేత మరియు పట్టు వస్త్రాలతో పాటు తెలంగాణ, ఉత్తరప్రదేశ్, జమ్మూ కాశ్మీర్, బీహార్, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాలకు చెందిన వస్త్రాలు మరియు హస్తకళల ఉత్పత్తులతో కూడిన 85 స్టాల్స్ ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు. పండుగ రోజుల్లో ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాకు చెందిన ప్రజలు కుటుంబం సమేతంగా చేనేత వస్త్ర ప్రదర్శనను సందర్శించి ఉత్పత్తులను కొనుగోలు చేయాలని కోరారు. ఆల్మోస్ట్ 5-6 స్టేట్స్ నుంచి రకరకాల వాళ్ళ హ్యాండీక్రాఫ్ట్స్, ఎస్పెషల్లీ ఈ హ్యాండ్లూమ్ వర్క్స్ చేస్తాయి. శారీస్ కానీ, తర్వాత షర్ట్ మెటీరియల్స్ కానీ, తర్వాత రకరకాల బెడ్షీట్స్, ఇలా రకరకాల ప్రోడక్ట్స్తో ఆల్మోస్ట్ 85 స్టాల్స్తో ఇవాళ ఈ 10 రోజులు ఇక్కడ స్టాల్ పెట్టడం జరుగుతుంది కాకినాడలో. కాకినాడ నుంచే కాకుండా జిల్లా నుంచి, తర్వాత ఉమ్మడి ఈస్ట్ గోదావరి, తర్వాత చుట్టుపక్కల ప్రాంతాల నుంచి అందరూ వచ్చి ఎగ్జిబిషన్ చూడాలి. వీళ్ళంత వరకు ఇక్కడ సేల్స్ జరిగితే వాళ్ళకు కూడా ప్రోత్సాహంగా ఉంటుంది. అండ్ ఎక్కడెక్కడ నుంచి వచ్చారు, వైఎస్ఆర్ అంటే అన్ని కష్టపడి మీద వచ్చారు. సో కొంత సేల్స్ చేసి మన వైపు నుంచి వాళ్ళని సపోర్ట్ చేయాలని అందరినీ కోరుకుంటున్నాం. సో మనకి మేజర్గా ఉన్న 4 స్కీమ్స్లో మన ఎస్పెషల్లీ మన డిస్ట్రిక్ట్లో వచ్చేసరికి చేబ్రేలు ఇటువైపు ఏరియాలో ఉప్పాడకు సంబంధించి ఆల్మోస్ట్ క్లస్టర్స్ కానీ, తర్వాత వాళ్ళకి సంబంధించిన సబ్సిడీస్ కానీ, ఎవ్రీథింగ్ ఆల్ డిస్ట్రిక్ట్స్తో సమానంగా మనకు కూడా జరుగుతున్నాయి. అండ్ స్టేట్ వచ్చే స్కీమ్స్లో ఇప్పుడు మన ఈ ఇయర్ ఇంకా ఏం పర్లేదు కదా, ఇప్పుడు ఒక స్కీమ్ కొత్తది లాంచ్ అవుతుంది. ఏలూరు జిల్లా ఉంగుటూరు మండలం నారాయణపురం ప్రభుత్వ జూనియర్ కళాశాలలో డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజనం పథకాన్ని ఎమ్మెల్యే ధర్మరాజు ప్రారంభించారు. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని కళాశాలలో మధ్యాహ్న భోజన పథకాన్ని ప్రభుత్వం ప్రారంభించింది. ఈ నేపథ్యంలో ఎమ్మెల్యే ధర్మరాజు ముఖ్య అతిథిగా పాల్గొని స్వయంగా 193 మంది విద్యార్థులకు భోజనాన్ని వడ్డించారు. అనంతరం స్వయంగా భోజన నాణ్యతను రుచి చూశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలలు, కళాశాలలో చదివే విద్యార్థులకు కార్పొరేట్ స్థాయిలో వసతులు కల్పించి విద్యను అందించడమే తమ లక్ష్యమని తెలియజేశారు. కళాశాలలో డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజనాన్ని కార్యక్రమాన్ని ఈరోజు ఇక్కడ ఏర్పాటు చేసిన మన జూనియర్ కాలేజ్ ప్రిన్సిపాల్ గారికి, మన వేదిక మీద ఉన్న ఉపాధ్యాయులకు, అలాగే అధికారులకు, పెద్దలకు, అలాగే మీడియా మిత్రులకు, ఇక్కడికి విచ్చేసిన ఉపాధ్యాయులందరికీ, గతంలో మీకు ఈ కాలేజీని మన స్వర్గీయ చింతలపాటి మాజీ మంత్రివర్యులు చింతలపాటి వరప్రసాద మూర్తిరాజు గారు ఈ కాలేజీలో కట్టి దగ్గర 1969లో కాలేజీ కట్టారు. ఈ కాలేజీకి అప్పట్లో ఈ రోజు మీరు అందరూ కూడా డైరెక్ట్ గా బస్సుల మీద లేకపోతే మీరు మోటార్ సైకిల్స్ దాని అనేక రకాలుగా వస్తున్నారు. కాకపోతే ఆ రోజుల్లో చాలా చోట్ల నుంచి దగ్గర సుమారుగా 20 కిలోమీటర్లు 15 కిలోమీటర్ల నుంచి కూడా సైకిల్ మీద మనం ఈ డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజనం పథకాన్ని ఈ రోజు ప్రారంభించడానికి ముఖ్య కారణం, మీరు ఎంతో దూరం నుంచి బస్సుల నుంచి అయినా ఆటోల నుంచి అయినా మీరు ఇక్కడ వచ్చి, మీకు ఇంటి దగ్గర తల్లిదండ్రులు కూడా మీ గురించి వాళ్ళు ఎంతో కష్టపడి ఇది మన ప్రభుత్వ పాఠశాలలోకి వచ్చేది మధ్య తరగతి, దిగువ మధ్య తరగతి పిల్లలే ఎక్కువ ఉంటారు. వాళ్ళందరినీ కూడా కార్పొరేట్ కాలేజీలకి ధీటుగా మీ అందరినీ తయారు చేయాలని మన ఈ ఎన్డీఏ కూటమి ప్రభుత్వంలో మన ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారు, అలాగే మన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు నిర్ణయం తీసుకుని మీ అందరికీ కూడా ఈ డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజనం పథకాన్ని ఈ రోజు ప్రారంభించడం జరిగింది. 5 సంవత్సరాలు కూడా ఆ ప్రభుత్వం ఈ కాలేజీల్లో అంటే అంతకు ముందు ప్రభుత్వంలో ఉండేది, దాన్ని తీసేసి 5 సంవత్సరాలు కూడా ఎక్కడా కూడా విద్యార్థుల యొక్క భవిష్యత్తును గాని, స్కూల్స్ యొక్క అందులో ఉండే మౌలిక వసతులను గాని ఎక్కడ పట్టించుకున్న దాఖలాలు లేవు. మనకి స్కూల్లో మీ బిల్డింగ్ చూస్తే కొత్త బిల్డింగ్ కావాలి, మీరు ఇంత పెద్ద బిల్డింగ్ ఆ రోజు ఆ మహానుభావుడు ఇంత స్కూల్ ఆయన సొంత డబ్బులతో కట్టి అనేక మందిని అనేక రకాలుగా ఇంజనీర్లుగా, డాక్టర్లుగా, అలాగే రాజకీయ నాయకులుగా, ఉపాధ్యాయులుగా అనేక మందిని తీర్చిదిద్దిన ఈ కళాశాలలో ఈ రోజు నేనంటే ఎమ్మెల్యే అయ్యి 7 నెలల నుంచి కూడా నాకు ప్రిన్సిపాల్ గారు అలాగే మీ ఉపాధ్యాయులు అందరూ కూడా ఈ కాలేజీ కొత్త భవనం నిర్మించాలి, అంటే మీకు క్లాసులు చెప్పాలంటేనే ఇక్కడ మాకు వసతి లేదు, దాన్ని కూడా మనం డిగ్రీ కాలేజ్ ప్రిన్సిపాల్ గారితో మాట్లాడి మీ అందరికి కూడా క్లాస్ రూమ్లు ఇమ్మని చెప్పడం, దాని అంతా జరగడం జరిగింది. కాకపోతే రేపు వచ్చే 25-26 సంవత్సరంలో
మీకు కొత్త భవనాన్ని అంటే రాబోయే క్లాసుల్లోనే నిర్మిస్తాం. మేము దాన్ని తీసుకొచ్చి కట్టించే బాధ్యత తీసుకుంటామని. ఆరోగ్యశ్రీ పథకాన్ని ప్రైవేటు పరం చేసేందుకు కూటమి ప్రభుత్వం కుట్ర చేస్తోందని వైసీపీ నేత మాజీ ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి మండిపడ్డారు. పేదలను తీవ్రంగా ఇబ్బందులకు గురి చేయడానికి ఇలాంటి నిర్ణయాలు తీసుకుంటున్నారంటూ ఆయన ధ్వజమెత్తారు. తాడేపల్లిలోని వైసీపీ కేంద్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. ఆరోగ్యశ్రీ కింద 25 లక్షల వరకు లబ్ది చేకూరేలా వైఎస్ జగన్ నిర్ణయం తీసుకున్నారని, కానీ చంద్రబాబు పూర్తిగా పథకాన్ని తొలగించి పేదలకు అన్యాయం చేశారని దుయ్యబట్టారు. జగన్ తెచ్చిన 10,032 విలేజ్ క్లినిక్లను కూడా చంద్రబాబు గాలిలో పెట్టారని, 17 మెడికల్ కాలేజీలను ప్రైవేటు పరం చేశారని మండిపడ్డారు. ఒక్కసారి మనం గతంలోకి వెళ్తే ఈ ఆరోగ్యశ్రీ పథకం అనేది ఒక అద్భుతమైన పథకం. శ్రీ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు దీన్ని ప్రారంభించినప్పుడు ఈ రాష్ట్రంలోనే కాదు దేశంలోనే ఒక ఆదర్శమైన పథకం కింద ఎంతో పేరు ప్రఖ్యాతులు గడించి మన రాష్ట్రంలో అమలవుతున్న ఈ ఆరోగ్యశ్రీ పథకాన్ని స్టడీ చేయడానికి ఇతర రాష్ట్రాల నుంచి కూడా చాలా మంది వచ్చి చూసి ఆరోగ్యశ్రీ పథకం కింద చాలా బ్రహ్మాండమైన వైద్య చికిత్సల్ని, ముఖ్యంగా గుండె ఆపరేషన్లు పేదవాళ్ళకి ఆ రోజు నిజంగా కార్పొరేట్ హాస్పిటల్స్ కు వెళ్ళి చేయించుకోలేక ఎంతో మంది మరి ఇంటి దగ్గరే చనిపోవడం జరుగుతూ ఉండేది. కానీ రాజశేఖర రెడ్డి గారు ఈ పథకం పెట్టిన తర్వాత ఎంతో మంది పేదవాళ్ళు కార్పొరేట్ హాస్పిటల్స్ కు వెళ్లి ఉచితంగా అనేక రకాల వైద్య సదుపాయాలను పొందడం జరిగింది. ముఖ్యంగా గుండె ఆపరేషన్లు కానీ, విరిగిన కాళ్ళకి ఎముకలకి చికిత్సలు కానీ, వివిధ రకాల ఆపరేషన్లు అద్భుతంగా ప్రజలందరూ కూడా చాలా సంతోషంగా ఈ పథకాన్ని స్వీకరించే కార్యక్రమం చేశారు. ఎన్నో ప్రభుత్వాలు వచ్చాయి, పేర్లు మార్చగలిగారు, కానీ ఈ ప్రభుత్వాన్ని, ఈ యొక్క పథకాన్ని ప్రజల నుంచి ఎవరు కూడా తీసేయడానికి సాహసం చేయలేదు. ఎందుకంటే ఇది అంత బ్రహ్మాండంగా ప్రజల్లోకి వెళ్ళిందనేది వాస్తవం. ఈ కూటమి ప్రభుత్వం ఈ ఇన్సూరెన్స్ ప్రీమియం చేసి ఇన్సూరెన్స్ సంస్థలకి కేటాయించాలని, ఈ ఆరోగ్యశ్రీ పథకాన్ని నిర్వీర్యం చేయాలని జరుగుతుందని చెప్పి ఈరోజు ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ భావిస్తుంది. ఎందుకంటే మనకు తెలుసు ఇన్సూరెన్స్ కంపెనీలు ప్రతి కుటుంబానికి కూడా ఈ రాష్ట్రంలో 25 లక్షల వరకు కూడా వాళ్ళు ఉచితంగా వైద్య సేవలు పొందడానికి ఈ పథకం ద్వారా ప్రభుత్వం ఆల్రెడీ అన్ని చర్యలు తీసుకుంది. గత ప్రభుత్వం ఇన్సూరెన్స్ కంపెనీకి కేవలం 5 లక్షల రూపాయల వరకే ఈ కుటుంబానికి లబ్ధి చేకూరిందని చెప్తా ఉన్నారు. 2.5 లక్షల కన్నా ఎక్కువ ఖర్చు అయింది అనుకోండి, ముందు ఇన్సూరెన్స్ కంపెనీ పే చేయాలి, తర్వాత మళ్ళీ తిరిగి ట్రస్ట్ ద్వారా పే చేయించాలి. అంటే ఇది ఒక కలగోర గంపలాగా. ఈ నెల 8వ తేదీన జరిగే ప్రధాని మోదీ పర్యటనకు పటిష్ట ఏర్పాట్లు చేయాలని, సమన్వయంతో వ్యవహరించి పర్యటన విజయవంతం చేయాలని విశాఖ జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి డోలా బాల వీరాంజనేయ స్వామి అధికారులకు దిశానిర్దేశం చేశారు. ముఖ్యమంత్రి కార్యక్రమాల సమన్వయకర్త పెందుర్తి వెంకటేష్ తో కలిసి విశాఖ జిల్లా కలెక్టరేట్లో అధికారులు, ప్రజా ప్రతినిధులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. కూటమి సర్కారు అధికారంలోకి వచ్చాక ప్రధాని మొట్టమొదటిసారిగా రాష్ట్రానికి విచ్చేస్తున్నారని, అందరూ సమన్వయంతో వ్యవహరించి ప్రధాని పర్యటనను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. మన ప్రధానమంత్రి గారు విశాఖపట్నంలోని ఏ ఇంజనీరింగ్ కాలేజీ గ్రౌండ్స్ లో ఉత్తరాంధ్ర ప్రాంతంలోని ప్రధానంగా అనకాపల్లి, విశాఖపట్నం జిల్లాల ఉమ్మడి విశాఖపట్నం జిల్లాలో 1,50,000 కోట్ల నుంచి 2 లక్షల కోట్లుగా ఉన్నటువంటి పెట్టుబడులకు సంబంధించినటువంటి ప్రాజెక్టులకు శంకుస్థాపన కార్యక్రమాలు చేపట్టబోతా ఉన్నారు. ఈ సందర్భంగా ఏర్పాట్లు ఆ సభకి వారిని గౌరవించుకునే విధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కష్టకాలంలో ఉన్నప్పుడు ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి రావడం జరిగింది. ఈ సందర్భంలో రాష్ట్రంలో ఉన్నటువంటి ఆర్థిక పరిస్థితుల్లో కేంద్రం మనకి సహాయ సహకారం పూర్తిగా వస్తున్నాయి. ఈరోజు ఉత్తరాంధ్ర అభివృద్ధి కావచ్చు, రాష్ట్రంలో అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు కావచ్చు, పోలవరం అదేవిధంగా అమరావతి నిర్మాణాలకి కేంద్ర సహకారం అనేది పెద్ద ఎత్తున వస్తూ ఉంది. వీటిలో 6 నెలల్లో ఈ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఈ ప్రాజెక్టు శంకుస్థాపనకి మన ప్రాంతానికి వస్తున్న సందర్భంలో వారికి మంచి స్వాగతం, గౌరవంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించాలనే సంకల్పంతో జిల్లా అధికారులతోటి ఈరోజు సమీక్ష చేసుకోవడం జరిగింది. ప్రజాప్రతినిధులందరం కలిసి ఎక్కడా కూడా ఎటువంటి లోటుపాట్లు జరగకుండా కార్యక్రమం దిగ్విజయంగా జరగాలనే విధంగా చర్యలు తీసుకునే విధంగా మేము చర్చించుకోవడం జరిగింది. దీనికి సంబంధించి ఉత్తరాంధ్ర ప్రాంతంలో ఉన్నటువంటి అందరు మంత్రులు, 3
రాజకీయ పార్టీలు ఎన్డీఏ భాగస్వామైనటువంటి బీజేపీ, జనసేన, తెలుగుదేశం పార్టీలు కూడా మీటింగ్ కూడా పెట్టుకోబోతున్న ప్రజాప్రతినిధులు అందరూ కలిసి ఈ కార్యక్రమాన్ని విజయవంతంలో సహకరించాలని, మీడియా కూడా మీ సహకారాన్ని అందించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉంటుందంటే అది ఎంత డిస్టెన్స్ అనేది ఇంకా పైనుంచి పిఎంఓ నుంచి మాకు క్లారిటీ రావాలి. సంపత్ వినాయక స్వామి టెంపుల్ దగ్గర నుంచా లేకపోతే దత్ ఐలాండ్ అనేది మనకి ఏంటంటే రాష్ట్రంలో అత్యధిక భద్రత కలిగినటువంటి ప్రధానమంత్రి గారు వస్తున్నారు కాబట్టి ఇది ఎస్పీజీ వాళ్ళ యొక్క నిర్ణయం వాళ్ళు అనుమతించిన ప్రాంతం నుంచి మనం ఉంటుందండి. వారు 5:40కి డయాస్ కి వచ్చేటువంటి అవకాశం ఉంది. రోడ్ షో తర్వాత బహిరంగ కార్యక్రమాలు పూర్తి చేస్తున్నారు. టెంటేటివ్ షెడ్యూల్ వచ్చింది. ఇది పూర్తి స్థాయిలో కన్ఫర్మేషన్ జరగాల్సి ఉందండి. ఎన్టీపీసీ, హైడ్రో ఎనర్జీ, ఫార్మా హబ్, రైల్వే జోన్, ఐటీ సంబంధించిన ప్రాజెక్టులు కూడా కొంచెం ఫైనలైజ్ అవుతున్నాయండి. ఇవన్నీ కూడా ఉండొచ్చు. మనం ఈరోజు కొన్ని 3-4 చెప్తున్నాం. ఇంకా 1-2 ప్రాజెక్టులు కూడా ఉండేటువంటి అవకాశాలు ఉన్నాయి. ముఖ్యమంత్రి గారు, ఉప ముఖ్యమంత్రి గారు, గవర్నర్ అందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొంటారు. ఎందుకంటే మాకున్న సమాచారం వరకు ఫౌండేషన్ ఉందండి. టెంటేటివ్ షెడ్యూల్ అయితే మనకు వస్తుంది. భారీగా మనకి పెట్టుబడులకు సంబంధించి ప్రాజెక్టులకు సంబంధించి 4-5 ప్రాజెక్టులు శంకుస్థాపన. బ్రేక్ తీసుకుందాం. స్టే విత్ us.